రామాయణ కిష్కింధాకాండ 3rd సర్గలో 23rd శ్లోకం నుంచి. హనుమంతుడు ఎప్పుడైతే సుగ్రీవుడు చెప్పగా రామలక్ష్మణుల దగ్గరికి ఒక సన్యాసి రూపంలో వచ్చి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ కుశల ప్రశ్నలు అన్నీ అడిగి వాళ్ళు ఇటువంటి ప్రదేశంలో ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళని చూస్తూ ఉంటే ఏమో పరిపాలకుల్లాగా, పైగా ఏదో దేవతల్లాగా అనిపిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళ గురించి అన్నీ అడిగిన తర్వాత వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోతే ఇంకా తన గురించి తానే చెప్పుకోవటం, పైగా నేను వానరుణ్ణి అని చెప్పి మా ప్రభువైన సుగ్రీవుడి ఇక్కడ పంపగా నేను వచ్చాను అని చెప్పాడు. యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవః సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం. నేను హనుమంతుణ్ణి, నేను వానరుణ్ణి అని చెప్పాడంటే అవతారం ఏమో సన్యాసిలాగా ఉంది, కాకపోతే నిజాన్ని వాస్తవాన్ని అయితే చెప్పేశాడు. ధర్మనిరతుడైన ఆ సుగ్రీవుడు మీతో స్నేహం చెయ్యాలని కోరుకుంటున్నాడు. నేను వాయు యొక్క సూతుణ్ణి, వానరుణ్ణి అని, పైగా నేను సుగ్రీవుడికి మంత్రిని, పైగా నేను కామరూపుణ్ణి. అంటే ఇక్కడ వానరుణ్ణి అని చెప్పాడు కానీ సన్యాసం రేషంలో ఉన్నాడు కాబట్టి నేను కోరికతో ఏ రూపాన్నన్నా ధరించగలను అన్నది కూడా చెప్పేశాడు. ఇదే మనకి శివమహాపురాణ అంతర్గతంగా శతరుద్ర సంహితలో ఆ పరమేశ్వరుడే హనుమత్ అవతారంలో ఉన్నాడని అక్కడ కూడా చాలా చక్కగా స్పష్టంగా చెప్పబడింది. అంటే ఇక్కడ ఒక కార్యాన్ని చెయ్యటానికి ఎలా అయితే ఆ మహావిష్ణు రామ అవతారం అనుకుంటే ఇక్కడ మళ్ళీ హరిహరులకి భేదం లేదు అని చెప్పటానికి, ఈ కార్యాన్ని చేయటానికైనా ఏ కార్యాన్ని చేయటానికైనా చేసేది పరమాత్మ. కర్త హర్త భర్త అన్నీ పరమాత్మే. తానే ఒక్కడే అయ్యుండి కూడా మళ్ళీ ఎలా అయితే శక్తియుక్తంగా ఉన్న ఆ పరమేశ్వరుడు త్రిశక్తుల్లాగా ఆ శక్తి విభజింపబడటం, అలాగే తాను త్రిమూర్తులుగా అయ్యి మళ్ళీ ఒక రీతిలో సృష్టికర్తగా, పోషణకర్తగా, లయకర్తగా ఇవన్నీ కూడా మళ్ళీ లీలలు చేస్తున్నవాడు. పైగా ఇక్కడుంటే అక్కడ లేడంటానికి వీలు లేకుండా సర్వవ్యాపిగా ఉన్నానని చెప్పటానికే ఈ పని ఆ పని అన్నట్టుగా వేరు వాళ్ళు చేస్తున్నట్టుగా మళ్ళీ అన్నిటికీ పరమంగా మళ్ళీ అన్నిటిలోనూ ఎల్లవేళలా ఉంటూనే ఉన్నాడు. సర్వానికి ఎప్పుడు సాక్షిభూతుడు ఆ పరమేశ్వరుడే ఈ హనుమత్ రూపంలో కూడా ఉన్నాడు. భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయ ఋష్యమూకాదిహ ప్రాప్తం కామఘం కామరూపిణిం. సుగ్రీవుడు ప్రభు ఆయనకి ప్రీతి గుర్చటానికే నేను ఇలా సన్యాసి వేషంలో ఆ పర్వతం దగ్గర నుంచి ఇక్కడికి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు హనుమంతుడు. ఏవముక్తాతు హనుమాన్ తౌ వీరో రామలక్ష్మణో వాక్యజ్ఞో వాక్యకుశలః పునర్నోవాచ కించన. మాటల్లో నేర్పరి అయిన హనుమంతుడు ఈ మాటల యొక్క అంతరార్థాన్ని కూడా గ్రహించటంలో కూడా కుశలురు. అంటే నేను ఒక మాట మాట్లాడుతున్నాను, నేను చెప్పింది అవతల వాళ్ళు ఎలా గ్రహిస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఎట్లా సమాధానం చెప్తారన్నది కూడా గ్రహించగలిగిన వాడు, అంత కుశలత కలిగినవాడు. ఎందుకంటే అక్కడ పరమాత్మ అంశ కాబట్టి. అందుకని వీరులైన రామలక్ష్మణ్తో ఇలా చెప్పి వాళ్ళ సమాధానం కోసం అలా మౌనంగా ఉండిపోయాడు. ఏతచ్చుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ ప్రహృష్టవదనః శ్రీమాన్ భ్రాతరం పార్శ్వతః స్థితం. సర్వ శుభలక్షణాలు సంపన్నంగా ఉన్న ఆ శ్రీరాముడు హనుమంతుడు యొక్క మాటలు విని సంతోషించాడు. ఎందుకంటే ఇక్కడ లౌకికంగా లీలలు చేసే భాగంలో ఇక్కడ ఆ అంశతో వచ్చి ఎలా అయితే మానవుడిగా ఉన్నాడు ఈయన, అలాగే ఆ అంశతో వచ్చిన ఆయన వానరుల్లాగా ఉన్నాడు అక్కడ. అందుకే పక్కనే ఉన్న లక్ష్మణుడితో రాముడిలా అంటున్నాడు. సచీవోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమానస్య మామాంతికముపాగతః. ఓ లక్ష్మణ మహాత్ముడు, వానరుల రాజైన సుగ్రీవుడు కూడా ఇక్కడ మనకి స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి ఆ సుగ్రీవుడిని కలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. మనమే అతని దగ్గరికి వెళదాం, ఎందుకంటే ఈయన ద్వారానే అవుతుంది కార్యము అని ఆయన స్నేహం చేస్తే ఆయనకు కావాల్సింది నువ్వు, నీకు కావాల్సింది ఆయన చేస్తాడని కబంధుడు కూడా చెప్పి ఉన్నాడు. తమభ్యాభాష సౌమిత్రే సుగ్రీవా సచివం కపిం వాక్యజ్ఞం మధురేర్వాక్యేహ స్నేహయుక్తం అరింధమ. శత్రు సంహార సమర్థుడైన ఆ లక్ష్మణుడు సుగ్రీవుడి యొక్క స్నేహంతో వచ్చిన ఈ వానరుడు మాటల్లో కూడా చాలా కుశలత కలిగి ఉన్నవాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సుగ్రీవుడు ఎందుకు కూడా ప్రీతి కలిగినవాడు కనుక ఈయనతో మధురంగా మాట్లాడుతున్న ఈ విధంగా వచ్చి మాట్లాడటాము.
అంటే నిజంగా లోపల ఎక్కడా వికారాలు లేకుండా వచ్చింది నిజంగా ఒక మంచి ఉద్దేశంతో వచ్చినప్పుడు అన్నది ఒకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. పైగా అన్ని రకాల జ్ఞానంతో పూర్ణంగా ఉన్నవాళ్ళు వ్యవహరించే పద్ధతి వేరు. జ్ఞానిగా అనుకుని వ్యవహరిస్తున్న అక్కడ అజ్ఞానం ఉన్నది కూడా అన్నది స్పష్టమైపోతూ ఉంటుంది. నా ఋగ్వేదా వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విశుదః శక్యమేవం ప్రభాషితుం. హనుమంతుడు మాట్లాడిన విధానం బట్టి చూస్తూ ఉంటే అంటే నిజంగా ఆ వేదాలన్నీ చక్కగా తెలిసినవాడు తప్పితే ఈ విధంగా మాట్లాడలేడు. అందుకే ఋగ్వేదం ఇవన్నీ చెప్పేది ఎందుకంటే అది సామాన్యమైనది అర్థం చేసుకుని మాట్లాడటానికి, దానిలో మళ్ళీ ఇందులో అందులో కలపకుండా ఇంత చక్కగా మాట్లాడటం అన్నది ఆ భాష చెప్పే విధానంలో మనం వ్యక్తపరిచే విధానంలో కూడా చక్కగా మనకి అవగాహన ఉండి ఆ విద్యను మనం చక్కగా అభ్యసిస్తే కానీ అలా మనం ఉచ్చరించలేము, అలా మనం పలకలేము. అందుకే ఇక్కడ చక్కగా అన్నిటిలో అంటే ఆ జ్ఞానంలో పరిపక్వత చెందినవాడు. అందుకే ఇక్కడ ఆ వేదాల పేర్లు కూడా చెప్పటం. అటు ఋగ్వేదమందు కానీ, యతుర్వేదమందు కానీ, సామవేదమందు కానీ చాలా చక్కగా సుషిక్తుడై ఉన్నవాడే. అందుకే వేద విజ్ఞాన సంపన్నుడు మాత్రమే ఇట్లా మాట్లాడటానికి సమర్థత కలిగి ఉన్నవాడు. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుదా శృతం బహో వ్యాహరతానేన నా కించిద శబ్దితం. అందుకే ఆ సమర్థత కలిగి ఉన్నవాడులానే అనిపిస్తున్నాడు. ఎలా అయితే ఇక్కడికి వచ్చింది ఎందుకంటే సుగ్రీవుడు ఏం చెప్పాడంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ హావభావాలు బట్టి, వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళ తీరును బట్టి నువ్వు గమనించుకో అని చెప్పాడు. ఇక్కడ హనుమంతుడు కూడా అలాగే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం లేనటువంటి వాళ్ళు చేసుకుంటున్నట్టుగా ఎందుకు, మళ్ళీ ఇది లీలా భాగమే. అంటే అక్కడ పూర్ణత్వం అన్ని రకాలుగా అవగాహన కలిగి ఉన్నవాళ్ళు నిజంగా ఒక పని చేసేటప్పుడు ఇక్కడ కూడా దాని గురించి తెలిసిన వాళ్ళు అవతల వాళ్ళకు కూడా అన్నీ తెలిసి వాళ్ళిద్దరు కలిసి ఒక పని చేస్తే ఎలా ఉంటుంది అంటే అందులో చూసుకోక్కర్లేదు, చాలా చక్కగా అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ లోకహితార్థమై ఒక కార్యాన్ని చేయటానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వాళ్ళే సహకరిస్తున్నట్టుగా జరుగుతున్న లీలా వినోదమే ఇదంతా కూడా. అందుకే అన్ని రకాల సమర్థత కలిగి ఉన్నవాడు. అందుకే ఇలాగ మనతో ఇన్ని విషయాల గురించి మాట్లాడాడు. ఆ మాటల్లో ఎక్కడా కూడా అపశబ్దం కానీ ఇక్కడ ఏది జరగలేదు. అందుకే ఇతడు సమస్త వ్యాకరణాలు కూడా కులంకుశంగా చక్కగా నేర్చుకున్నవాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు, అది నిశ్చయము అన్నాడు. నాముకే నేత్రాయోర్వాపి లలాటే చ భ్రువోస్తత అన్యేష్వపి చ గాత్రేషు దోష సంవిదిత క్వచిత్. ఇతడు మాట్లాడేటప్పుడు ఆ ముఖంలో కానీ, ఆ కనుల్లో కానీ, ఆ నుదుటి ఎందు కానీ, ఆ కొనబొమ్మలు కానీ, తదితరంలో కూడా అవయవాలు ఎందు కానీ అంటే శరీరం అందు ఎక్కడా కూడా ఎట్లాంటి వికారం లేదు. అంటే మాట్లాడేటప్పుడు నోటి నుంచి శబ్దాల రూపంలో బయటకు వ్యక్తపరచటమే కాకుండా ఇక్కడ ఆ శరీరంలో కొన్ని కవలికలు కూడా అంత చక్కగా లయబద్ధంగా ఉండటము. అంటే కంతం నుంచి ఏవైతే మాటల రూపంలో బయటకి శబ్ద తరంగాల రూపంలో వస్తున్నాయి, కాకపోతే ఈ అవయవాలందు కూడా ఎక్కడ ఎటువంటి వికారం లేకుండా ఉండగలిగిన వాడు. అందుకే ఈ లక్షణాలు కొన్ని అని చెప్తారు. ఆ లక్షణాలు హనుమంతుడిలో పూర్ణంగా ఉన్నాయి. ఎందుకున్నాయి? మళ్ళీ అక్కడ పరమాత్మ అంశ అవిస్తరం అసందిగ్ధం అవిలంబితముద్ధృతం పురస్తం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఇతడు సంక్షిప్తంగా తన అభిప్రాయాలు చాలా చక్కగా కూడా మళ్ళీ నిజంగా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి 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 మాట్లాడకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చాలా స్పష్టంగా అట్లాగా చెప్పేశాడు అభిప్రాయాన్ని. ఇతని మాటల్లో సందేహం కూడా తావు లేదు. అందుకే పైగా అర్థంతో మాట్లాడాడు. అర్ధహితంగా అర్ధరహితంగా ఎక్కడా లేదు. పైగా ఉచ్చరించాల్సింది మళ్ళీ కానీ ఇంకా విడగొట్టి చెప్పాల్సిన పని లేకుండా అంత స్పష్టంగా చెప్పేశాడు. అందుకే ఇతడు తొందరపాటు కూడా లేకుండా చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. మనస్సులోని మాటలే చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే నోటి నుంచి ఒక మాట వస్తుంది, మనస్సులో ఇంకో భావన ఉందన్నట్టుగా కాకుండా ఆ మనస్సులో ఉన్నదే ఇక్కడ కూడా వ్యక్తపరిచాడు స్పష్టంగా. అందుకే చాలా గట్టిగా మాట్లాడలేదు, అలా అని చాలా మెల్లగా మాట్లాడలేదు, మధ్యమ స్వరంలో చక్కగా ఉచ్చరించాడు. ఇప్పుడు మనకి నిజంగా దేని గురించి అన్నా చెప్పాలంటే ఎక్కడో సంకోచిస్తున్నాం అంటే అది చెప్పాలా వద్దా అన్నట్టు ఏం చెప్తాం, ఇది ఇస్తారా అని మెల్లిగా అడుగుతాం. మళ్ళీ ఏమో విన్న తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకి తెలియదు కదా. లేదు అది నాకు కావాలని నేను మొండిగా ఉన్నప్పుడు ఏం చేస్తాను, అవతలోళ్ళు ఎట్లా అనుకుంటున్నాడు అన్నది కూడా కాకుండా అది నాకు కావాలని గట్టిగా మాట్లాడటమే కాకుండా లాక్కొని కూడా వెళ్ళిపోతూ ఉంటాను.
ఇవన్నీ ఏంటి దుర్లక్షణాల దాంట్లోకి వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ మధురంగా మాట్లాడటమే కాకుండా ఆ స్వరంలో కూడా అంటే ఇప్పుడు నాకు నిజంగా కొన్ని వాటిల మీద నాకు బాగా అవగాహన ఉంది. నాకు అది బాగా తెలిసినప్పుడు నేను ఎలా వ్యవహరిస్తాను? చాలా నిదానంగానే ఉంటాను. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాను. అందుకని అంత చక్కగా మధ్యమ స్వరంలో ఉచ్చరించి ఎక్కడా కూడా ఒక వికారం లేకుండా, అపశృతి లేకుండా మాట్లాడాడు. సంస్కార క్రమ సంపన్నాం అద్రుతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణిం వాచం హృదయహారిణిం. ఈయన పలికిన మాటలు ఆ వ్యాకరణ శాస్త్ర సమ్మతములు అంటే శాస్త్రంలో ఎలా ఉన్నాయో అంటే కొన్ని కొన్ని పదాలు ఉంటాయి దాన్ని ఎలా పలకాలి, ఎప్పుడు పలకాలి, పైగా ఎక్కడ ఎలా చేర్చి అన్నది దాన్ని పైగా పలికే విధానంలో కూడా ఇలా ఆ మాటల్లో ఆ శాస్త్రాలకి తగ్గట్టుగానే మాట్లాడాడు. పైగా స్పష్టంగా క్రమంలో ముందుది వెనక వెనకది ముందు అన్నట్టుగా కాకుండా అది అనుసరించి పైగా ఉన్నాయి. లోకంలో సహజమైన వేగం ఉన్నది. కానీ ఇక్కడ ఒక క్రమంలో సాగుతూనే ఆ శబ్దాలు చక్కగా ఉచ్చరించి మాట్లాడాడు. అందుకే శుభదాయకములు అంటే మేలుని చేసేలాగా పైగా అవి వినే కొద్దీ వినాలనిపించేలాగా మాటలకి ఆకర్షితులైపోతూ ఉంటారు. అలా మాట్లాడాడు అని. అనయా చిత్రయా వాచా త్రిస్థాన వ్యంజనస్తయా కస్యానారాధ్యతే చిత్తం ఉచ్యత్తాసేహ అరీరపి. ఇలాగా స్పష్టంగా ఆ భావం కూడా అంటే ఈ హనుమంతుడు మాటలు భావాలు కూడా స్పష్టంగా ప్రకటింపబడటానికి అనుగుణంగా స్వరస్థానాలలో అంటే నిజంగా ఎలా ఉంటుంది అంటే ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ అక్షరం రావాలి. ఇప్పుడు మనకి నిజంగా అక్షరాలు తీసుకుంటూ ఉంటే మనకి నేర్పించేటప్పుడు ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కూడా అంటారు ఫోనిక్ సౌండ్స్ అని. అది ముందు సౌండ్స్తో పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. మనకైనా చూసుకున్నా సరే ఉచ్చారణ వల్ల ఏ శబ్దాన్ని ఏ అక్షరాన్ని పలుకుతున్నాం అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అయితే కొన్ని ఒత్తులు అవన్నీ ఉన్నప్పుడు దేన్ని తక్కువగా అనాలి, దేన్ని మళ్ళీ ఎక్కువగా అనాలన్న దాన్ని బట్టి కూడా శబ్దం అన్నది ఆ పదం అన్నది చక్కగా మనకి అర్థమయ్యేలాగా ఉంటుంది. మొదటి ఆ తీసుకుంటే అది అంత దీర్ఘంగా ఉండవు. కానీ రెండోది తీసుకున్నప్పుడు ఆ అంటాం. పైగా ఈ శబ్దాలు వచ్చేటప్పుడు కొన్ని నాభి నుంచి వస్తూ ఉంటాయి, కొన్ని కంఠం నుంచి వస్తూ ఉంటాయి, కొన్ని పెదాల దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ఆ లోపల నుంచి దీర్ఘంగా తీసేది ఒకలాగా ఉంటూ ఉంటుంది. అందుకే ఇక్కడ అవన్నీ చెప్తున్నాడు. అంత స్పష్టంగా ఆ స్వర స్థానాల్ని కూడా పలకబడేలాగా దానికి మళ్ళీ అక్కడి నుంచే పలికాడు. అంత చక్కగా పలికాడన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అంటే వానరుణ్ణి అని చెప్పాడు. కంఠం నుంచి వచ్చే స్వరం కంఠం నుంచి, వక్షస్థలం నుంచి వచ్చేది వక్షస్థలం నుంచి ఇంతలాగా వచ్చాయి. అందుకే దోషరహితంగా భాష అన్నది అంత చక్కగా ఎందుకంటే మాట్లాడింది సంస్కృతము. ఆ సంస్కారాల వల్ల ఇది వస్తుంది, లేకపోతే అది రాదు. శబ్ద ఉచ్చారణ అన్నది ఆ క్రమాన్ని కూడా అనుసరించి అంత చక్కగా చెప్పాడు. అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అందుకే ఈ హనుమంతుడు యొక్క మధుర వచనాలొక్క తీరు ముగ్ధత్వానికి లోబడేలా చేస్తున్నాయి. అంటే చంపటానికి కత్తి ఎత్తైనా సరే ఎంతటి క్రూరుడైనప్పటికీ కూడా ఇలా మాట్లాడితే ఏమవుతుందంటే ఆ కోపం అన్నది చల్లారిపోతుంది. ఆ కత్తిని వెంటనే కిందకి దించేస్తాడు అని. ఏవం విధో యస్య ధూతో న భవేత్ పార్థివస్య తు సిద్ధ్యంతి హి కథం తస్య కార్యాణం గతయో అనగా. ఇప్పుడు ఎంతటి వాడు శత్రువు వచ్చి కత్తెత్తి ఉండి నువ్వు మధురంగా మాట్లాడితే కత్తి దించేస్తాడు. అంటే కత్తి దించేసిన వాడిని కూడా కత్తెత్తేలాగా చేస్తారు కొంతమంది. ఇప్పుడు మళ్ళీ ఎవరిని అనుకోవటం కాదు కానీ కొంతమంది ఉంటారు. మనం ఎంత మెల్లిగా మాట్లాడి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసినా సరే గట్టి గట్టిగా అక్కడ ఏమీ ఉండదు మళ్ళీ. అంటే కోపం లేకుండా చాలా నెమ్మదిగా ఉన్నవాడిని కూడా కోపం వచ్చి మనల్ని ఏదో కొట్టేదాకా పిల్లలు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇది ఇప్పుడు వద్దురా అంటే ఆడు విన్నే వినడు. దొల్లేసి అది కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు కాకుండా 10 మందిలోకి వెళ్ళినప్పుడు దొల్లేసి ఏదో ఒకటి చేసి అది సాధించేసుకుందాం అన్నట్టు చేస్తూ ఉంటారు. ఒక్కటి పీకితే గాని వాళ్ళు మళ్ళీ కుదుట పడరు. పైగా నలుగురిలో ఉన్నప్పుడు మళ్ళీ కొట్టలేక, అనలేక మనకి మళ్ళీ ఒక సందిగ్ధంలో పడిపోతూ ఉంటాం. అంటే ఒక మాటల ధోరణి ద్వారా అంత ఆగ్రహంలో ఉన్నవాడైనా కత్తి దించేలాగా అయిపోతూ ఉంటుంది. లేకపోతే నెమ్మదిగా ఉన్నవాడిని కూడా కత్తెత్తేలాగా మన మాటల తీరు ఉంటుంది. అందుకే ఓ నిర్మల హృదయ ఇలాంటి బుద్ధి కుశలుడు ఇలా దూతని పంపాడంటే ఆ ప్రభువు కూడా కార్యము సిద్ధించకుండా ఉంటుందా? అంటే దూతగా ఎవరిని పంపుతున్నావు? ఇక్కడ నిజంగా కార్యాలు చేయటానికే అవతరించిన వాళ్ళైనప్పటికీ కూడా ఒక క్రమంలో ఒక పద్ధతిగా కొన్ని చేసేటప్పుడు ఎవరిని పంపాలి?
నిజంగా మనకెలా అయితే ఇప్పుడు సంబంధాలకైనా సరే, ఒక కార్యం జరగాలైనా ఒకళ్ళతో మనకి ఏదన్నా ఉన్నప్పుడు సామరస్యంతో దాన్ని తేల్చుకోవాలన్నా సరే ఎటువంటి వారిని పంపాలి. దాన్ని ఇంకా పెద్దది చేసి, దాన్ని మళ్ళీ ఉన్నదాన్ని ఇంకా తీవ్రత స్థితికి తీసుకెళ్ళేవాడిని కాకుండా, నిర్మలంగా ఉన్నవాడిని, బుద్ధి కుశలత ఉన్నవాడిని పంపిస్తే దూతగా ఏమవుతుందంటే, ఆ కార్యాన్ని చాలా చక్కగా చేసుకొని వస్తాడు. అందుకే సుగ్రీవుడికి ఇట్లాంటి దూత ఉంటే ఆ కార్యం సిద్ధించకుండా ఎలా ఉంటుంది? ఇలాంటి విశిష్ట గుణములు కలిగి ఉన్నవాడు కార్యసాధకుడు దూతలు కలిగి ఉంటే ఆ రాజు నిజంగా ఎంతో అదృష్టవంతుడు కదా అని. ఏవం గుణగణైర్యుక్తా యస్య స్యుః కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థా దూతవాక్యప్రచోదితాః. ఏవం ఉక్తస్తు సౌమిత్రిः సుగ్రీవ సచివం కపిం అభ్యభాషత వాక్ఞజ్ఞో వాక్యజ్ఞం పవనాత్మజం. సమయస్ఫూర్తి అంటే నిజంగా సమయానికి, సందర్భాలకి ఎలా నడుచుకోవాలన్న విచక్షణ ఉన్నవాడు ఎక్కడున్నా సరే రాణించగలడు. అది లేకపోతే నిజంగా ఇంట్లో కూడా రాణించలేము. ఈ సమయస్ఫూర్తి కలిగిన ఇటువంటి దూతల యొక్క చక్కని మాటల ప్రభావంతో ఆ రాజు యొక్క కార్యాలన్నీ అంటే ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి. శ్రీరాముడు ఇట్లా సూచన ఇస్తూ ఉంటే వాయుసూతుడు సుగ్రీవుడి యొక్క మంత్రి, ఆ వాక్య విశారదుడైన హనుమంతుడు కూడా ఆ వచన కుశలుడైన లక్ష్మణుడు ఈ విధంగా పలికాడు. విదితానౌ గుణాః విద్వాన్ సుగ్రీవస్య మహాత్మనః తమేవ చావామార్గావః సుగ్రీవం ప్లవగీశ్వరం. ఓ విద్వాంసుడా, మహాత్ముడైన సుగ్రీవుని యొక్క గుణగణాల గురించి మేము కబంధుడి దగ్గర ఇంతకు ముందు విని ఉన్నాం. ఇప్పుడు నీ వల్ల ఆయన యొక్క వైశిష్టాన్ని గురించి ఇంకా ఎంతయో విని సంతోషించాము. వానర ప్రభు అయిన సుగ్రీవుడి కొరకే వెతుకుతూ మేము ఈ ప్రదేశానికి వచ్చాము అన్నాడు లక్ష్మణుడు. యథా బ్రవీషి హనుమాన్ సుగ్రీవ వచనాదిహ తత్తథా హి కరిష్యావో వచనాత్ తవ సత్తమా. సత్పురుషుడైన ఆ హనుమంతుడు స్నేహ విషయంలో సుగ్రీవుడు యొక్క ఆదేశం మేరకే నువ్వు చెప్పిన మాటలు మాకు నిజంగా సమ్మతమే, అందుకే నీ సూచనలు మేము పాటిస్తాము అని చెప్పాడు. తతస్య వాక్యం నిపుణం నిశమ్య ప్రహృష్టరూపః పవనాత్మజః కపిః మనః సమాధాయ జయోపపత్తౌ సఖ్యం తథా కర్తుమియేష తాభ్యాం. పవనసూతుడైన హనుమంతుడు లక్ష్మణుడు కూడా దానికి ఉచితమైన మాటలు మాట్లాడేసరికి ఎంతో సంతోషించాడు. ఇక సుగ్రీవుడు యొక్క కార్యం సఫలమైపోతుందని, సుగ్రీవుడికి ఇంకా వాలి నుంచి బాధలు తొలగిపోతాయని, మనస్సులో ఎటువంటి దిగులు అక్కర్లేదు, ఎక్కడికన్నా ఇంకా ప్రశాంతంగా సంచరించవచ్చు సుగ్రీవుడు అని రామలక్ష్మణులతో స్నేహం ఏర్పరచడానికి ఇంకా కుతూహలపడుతున్నాడు హనుమంతుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో థర్డ్ సర్గ సంపూర్ణం.